హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది హరిదాసులకి బియ్యం వేయడం, గంగిరెద్దులు, ముగ్గులు పోటీలు అనమాట. ఈ హరిదాసులకి బియ్యం వేయడం అనేది ప్రతి ఇంటికి వాళ్ళు కీర్తనలు చేసుకుంటూ ఇంటికి బియ్యం వేయించుకోవడానికి వస్తారు. ఇయర్లీ 1 టైం మాత్రమే వస్తారు. వీళ్ళు ఎప్పుడు వస్తారు అంటే ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి సంక్రాంతి ఎండ్ అయ్యేంత వరకు ప్రతి ఇంటికి బియ్యం వేయించుకోవడానికి వస్తారు. వీళ్ళకి వేసాక, ఆ బియ్యం వేసాక మనకి ఇచ్చే ఆశీర్వాదాలు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తాయి. మేమైతే ఈ సంక్రాంతిని ఫస్ట్గా కోలాటంతో స్టార్ట్ చేసాం మా సెలబ్రేషన్స్ అనమాట. ఇక్కడైతే మేము ఆ డిస్కషన్ స్టార్ట్ చేసాం, ఎందుకంటే వితౌట్ ప్రాక్టీస్తో కాబట్టి మేము కోలాటం ఎలా స్టార్ట్ చేయాలని డిస్కస్ చేసుకున్నాము. బట్ ఒకటైతే మేము థింక్ చేసాం, సాంగ్ పెట్టగానే ఆటోమేటిక్గా వస్తుందని థింక్ చేసాం. ఎప్పుడైతే సాంగ్ స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా మా కోలాటం అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము మా పిల్లలందరితో మ్యూజికల్ చైర్స్ అనేది కండక్ట్ చేశామండి. ఈ మ్యూజికల్ చైర్స్లో ఎవరైతే ఓడిపోతారో లాస్ట్లో వాళ్ళతో డ్యాన్స్ చేయించడం జరిగింది. ఇక్కడ మా ఆంటీ అయితే మ్యూజికల్ చైర్స్ బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది అండ్ ఎంకరేజ్మెంట్ కూడా చేసింది పిల్లలందరికీ. పిల్లలు పాట పెట్టగానే పిల్లలు ఇంకా రౌండ్ అనేది చేశారు. ఆంటీ అయితే డ్యాన్స్ చేస్తూ పిల్లలతో ఆడిపించేసింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. లాస్ట్ రౌండ్ కాబట్టి పిల్లలంతా వాళ్ళ ఫ్రెండ్స్ని, ఎవరైతే అవినాష్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎవరైతే రిష్కా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళనైతే బాగా ఎంకరేజ్మెంట్ అనేది చేశారు. సో ఇక్కడ మేమేంటి అంటే మ్యూజికల్ చైర్స్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళతో డ్యాన్స్ చేయించాలనుకున్నాము. బట్ రిష్కా అనేది గెలిచింది ఇక్కడ. సో రిష్కాతో లాస్ట్లో ఫైనల్లీ డ్యాన్స్ చేయించామండి. పిల్లలందరూ సాంగ్ పెట్టగానే ఇంకా మేము వస్తామని చెప్పి పిల్లలు బాగా డ్యాన్స్ అనేది చేశారు ఇక్కడ. పిల్లలు డ్యాన్స్ చేయడం కంప్లీట్ చేశాక ఆంటీ వాళ్ళకి కూడా మేము మ్యూజికల్ చైర్స్ అనేది కండక్ట్ చేసామండి. ఆంటీ వాళ్ళు అయితే మంచి హుషారుగా ఆడారు మ్యూజికల్ చైర్స్, ఎందుకంటే వాళ్ళు ఇయర్లీ 1 టైమే కాబట్టి బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతిని, భోగిని మాత్రం మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, గుర్తుండిపోయేలాగా చేసుకున్నాము. సో ఇంకా ఎప్పుడైతే మేము మ్యూజిక్ స్టార్ట్ చేసామో ఆంటీ వాళ్ళు ఇంకా రౌండ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళతో డ్యాన్స్ చేయించడం అనేది జరిగింది. ఇక్కడ మాకు తిప్పక్క ఒక కొంచెం డాన్స్ చేస్తే తిప్పు పిల్ల నాకంటే ఇలా ఎక్కటేసి అమ్మే ఇంక ఇక్కడ లాస్ట్ వన్ కాబట్టి ఆంటీ వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. యాజ్ యూజువల్గా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళతో డ్యాన్స్ చేయించడం జరిగింది ఇక్కడ. సో సాంగ్ పెట్టగానే మా ఆంటీకి మంచి హుషారు అనేది వస్తుంది. ఎవ్రీ టైం అనేది అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా మేము సాంగ్ పెట్టగానే ఆంటీ డ్యాన్స్ వేస్తూ పిల్లలు కూడా మేము జాయిన్ అవుతాం పిల్లల్ని జాయిన్ అవ్వమని కాస్త వెళ్ళి జాయిన్ అవుతుంది ఆంటీతో పాటు. మిల్కీ వెళ్ళండి కాస్త వెళ్ళు ఆంటీతో జాయిన్ అవ్వ. ఏమి వాళ్ళ ఎట్లా కోలి వెళ్ళండి. బాగా పిల్లలైనా మేమేం తక్కువ కాదు అన్నట్టు మా యూత్ మొత్తం మళ్ళీ ఒకసారి వాళ్ళ స్కూల్ మెమొరీస్ని మొత్తాన్ని గుర్తు తెచ్చుకొని ఇక్కడైతే ఫుల్ జోష్లో డ్యాన్స్ చేశారు. ఆ మెమొరీస్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని వీళ్ళు సెలబ్రేషన్స్ అనేది జరుపుకున్నారు. మాకైతే ఈ సంక్రాంతి చాలా 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 మెమొరీస్ని అనేది ఇచ్చింది. సో ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్ ఎంజాయ్.
తగ్గేదేలే అన్నట్టు మేము ఈ సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ అయ్యప్ప స్వామి మకర జ్యోతి అనేది వెలిగించడం జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఆ కర్పూరాన్ని 4 మండపాలు ఊరేగింపుతో తీసుకెళ్ళి ఆ మకర జ్యోతిని వెలిగించడం జరిగింది. అంగరంగ వైభవంగా ఊరేగింపు అనేది చాలా బాగా జరిగిందండి ఇక్కడ. ఆఫ్టర్ దెన్ మా ఊర్లో ఏంటి అంటే సంక్రాంతి రోజు మకర జ్యోతితో పాటు సంక్రాంతి మండపం అనేది కూడా ఉంది ఇక్కడ. ఆ సంక్రాంతి మండపంలో ఏంటి అంటే రంగనాథుడు స్వామి అనేది వేటకు వెళ్ళి గోదాదేవిని కళ్యాణం ఆడటం జరుగుతుంది. ఈ సంక్రాంతి మండపంలో అందరూ ఆ రంగనాథుడు స్వామిని చూసి తరించడానికి అందరూ వెళ్తారు ఇక్కడ. మా సంక్రాంతిని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.